నిజానికి చూసుకున్నట్టయితే అక్కడ కావాలని ఒక హిందువుని అసలు అతన్ని ఏదో చేశాడని అన్నారు, అతన్ని ప్రూఫ్స్ లేవు, లాక్కొచ్చారు, అతన్ని రోడ్డు మీద తగలేశారు లిటరల్ గా. రీసెంట్లీ నిన్ననే ఒక వీడియో వచ్చింది, అతను పోలీసుల్ని బతిమాలుతున్నాడు అప్పగించకండి. అతనంతా అయిన తర్వాత పోలీసులు తీరిగ్గా వచ్చి ఇప్పుడు లేదు అతను ఏమి బ్లాస్ఫెమియస్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అండ్ మళ్ళీ పోలీసులు అంటున్నారు ఈ కిల్లర్ ఇంకా భారత్కి వెళ్ళాడని మేము అనుకోవట్లేదని, అసలు ప్రూఫ్ లేదని అంటున్నారు. బిఎన్పి లీడర్లు అంటున్నారు కిల్లర్ అనే కిల్లర్ని ఆల్రెడీ జమాత్ వాళ్ళు యూనిస్ వచ్చాక అతనికి 2 సార్లు బెయిల్ ఇచ్చారని. సో ఎవరి దగ్గర ఒక క్లారిటీ లేనప్పుడు వాళ్ళు క్లియర్గా భారత్నే టార్గెట్ చేశారు. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు భారత్ వైపు నుంచి ఒక రియాక్షన్ కోరుకున్నారు. ఆ రియాక్షన్లో భాగంగానే వాళ్ళు ఆ హిందువుని కాల్చి చంపేశారు. రియాక్షన్ ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఎలక్షన్స్ చెప్పాను. అయితే ఇక్కడ వరకు ఒక పార్ట్. సో దీని వెనక ఎవరున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంటెన్షన్ ఏంటి?